ఒక మహిళ జీవితంలో అత్యంత విలువైన క్షణం మాతృత్వం. ఆ ప్రయాణం ఆనందంగా కొనసాగాలంటే ఒక మంచి డాక్టర్ కావాలి. రోగిని ఒక రోగిలా కాకుండా మనసును అర్థం చేసుకుంటూ ప్రతి పసిబిడ్డ రాకను ఒక పండుగలా భావించే డాక్టర్ స్మితా రామరాజు గారి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఎంతోమంది మంచి హస్తవాసి అనేసి తన దగ్గర రావడం, దూర ప్రాంతాల నుంచి తన దగ్గరకు వచ్చి ఎంతో నమ్మకంతో ట్రీట్మెంట్ తీసుకోవడం, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ కూడా ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడం, పంచుకోవడం ఈరోజు విశిష్టత. మరి మా డాక్టర్ మా నమ్మకం కార్యక్రమంలో ఈరోజు డాక్టర్ స్మితా రామరాజు గురించి ఎన్నో విషయాలు తెలుసుకుందాం. ముందుగా పేషెంట్స్ దగ్గర నుంచి వాళ్ళేమనుకుంటున్నారో, వారు ఏ విధంగా తృప్తిని పొందారో ఇలాంటి విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. నా పేరు యామిని. నేను ఇక్కడ స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. పిఐసియులో చేస్తాను. స్మితా మేడం అండ్ యశోధర మేడం వాళ్ళు ఉంటారు. స్మితా మేడం గైనకాలజిస్ట్. అయితే మేడం చాలా మంచిగా చూస్తారు, చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. ఇక్కడికి చాలా సివియర్గా ప్రీ ఎక్లాంషియా కేసెస్, ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్, పీవీ బ్లీడింగ్ ఇలాంటి కేసెస్ చాలా వచ్చాయి. అవన్నీ చాలా డేర్గా హ్యాండిల్ చేస్తారు స్మితా మేడం, యశోధర మేడం అండ్ శ్వేత మేడం. మేడం చాలా మంచి హస్తవాసి అండ్ మేడం దగ్గర పిల్లలు కాని వాళ్ళు, చాలా ఇయర్స్గా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చాలా మంచిగా ట్రీట్ చేసుకొని చాలా హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. మైసెల్ఫ్ అనుష, ఐఎమ్ ఫార్మసిస్ట్. యాక్చువల్లీ ఇక్కడనే మొత్తం ట్రైనింగ్ అంతా ఇక్కడనే లిమ్స్లోనే. ఈరోజు నేను ఇంత బాగా వర్క్ చేయగలుగుతున్నా అంటే బికాజ్ ఆఫ్ స్మితా మ్యామ్ అండ్ యశోధర మ్యామ్. ఇక్కడ వర్క్తో పాటు నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది మ్యామ్ దగ్గర. మా సిస్టర్స్ కానీ రిలేటివ్స్ కానీ మోస్ట్ ఆఫ్ ది అందరికీ నేను మ్యామ్కే రిఫర్ చేస్తాను. ఎందుకంటే నేను ఇక్కడ లైవ్లో చూస్తున్నా కదా హౌ ద మ్యామ్ ట్రీటింగ్ ద పేషెంట్స్ అని. చాలా బాగా ట్రీట్ చేస్తారు అండ్ వెల్ మెయింటెనెన్స్ ఉంటుంది కాబట్టి చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వస్తారు. మ్యామ్ చాలా బాగా ట్రీట్ చేస్తారు. మ్యామ్ హ్యాండ్ అంటే హస్తవాసి, సో మ్యామ్తో చూపించుకోవడానికి కూడా చాలామంది ఎక్కడెక్కడ నుంచో వస్తారు. లైక్ ఎక్కువ పేషెంట్స్ షాద్నగర్ నుంచి కూడా ఇక్కడికి చాలామంది వస్తారు. షాద్నగర్, పెద్ద తుప్పర, కొత్వాల్ కూడా, ఇంకా కొంతమంది ఆంధ్ర నుంచి కూడా మ్యామ్ది ట్రీట్మెంట్ తెలుసుకొని చాలామంది అక్కడ నుంచి కూడా ఇక్కడికి చూపించుకోవడానికి వస్తారు చాలామంది. ప్రపంచంలో ప్రతి కొత్త జీవితం ఒక తల్లి చిరునవ్వుతో మొదలవుతుంది. ఆ చిరునవ్వు వెనుక వైద్యుల అంకిత భావం, ప్రతి ప్రసవం వెనుక ఒక బాధ్యత, ప్రతి తల్లి ఒక కుటుంబం, ప్రతి శిశువు ఒక కొత్త ఆశ. ఆ ఆశలకు రూపమిచ్చే చేతులు, విశ్వాసాన్ని నిలబెట్టే హృదయం, అదే డాక్టర్ స్మితా రామరాజు. శంషాబాద్ నుండి వస్తున్నాం. చాలా ఇయర్స్ అవుతుంది స్మితా మేడం దగ్గరికి రాబట్టి. మా పాపకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం ఉండబట్టి వస్తున్నాం. చాలా బాగా చూస్తుంది మేడం. మేమైతే ఇక్కడికే వస్తాం, ఇంకా మేడం మీదనే నమ్మకం తనే. ఇంకా డాక్టర్ అంటే కేవలం వైద్యం చేసే వ్యక్తి కాదు, బాధలో ఉన్న కుటుంబానికి ధైర్యం చెప్పే వ్యక్తి, ఆందోళనలో ఉన్న తరుణంలో ఆత్మవిశ్వాసం నింపే వ్యక్తి, ఒక చిన్నారి మొదటి ఏడుపును కుటుంబానికి ఆనందంగా మార్చే దేవుడి రూపం. అలాంటి సేవాభావంతో వేలాది కుటుంబాలలో ఆనందం మార్చే దేవుడే ఆ డాక్టర్ రూపం. అలాంటి సేవాభావంతో వేలాది కుటుంబాల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచిన వైద్యురాలు డాక్టర్ స్మితా రామరాజు. ప్రస్తుతం లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ శంషాబాద్లో గైనకాలజిస్ట్గా సేవలందిస్తూ ప్రతి రోగిని కుటుంబ సభ్యురాల్లా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. నా పేరు మౌనిక. నేను ఆంధ్ర నుంచి వచ్చిన ఇక్కడికి. మా సిస్టర్స్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. అయితే మా అత్త కూతురు ద్వారా నేను ఇక్కడికి వచ్చిన. లాస్ట్ మంత్ నుంచే చూయించుకుంటున్నా. 1 మంత్ అయింది నేను చూయించుకొని. ఈ మంత్ లోపు కన్ఫర్మ్ అయింది. మ్యామ్ చాలా బాగా చూస్తున్నారు, అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఒకరు మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా చెప్పారనమాట. మెల్లగా చెప్పి మంచిగా చెప్పి మీకు ఇదే ఉంది, ఏం కాదు, పర్లేదు అని మంచిగా చెప్తారనమాట. మా అత్త కూతురు ఇక్కడ చూపించుకుంది, తన ద్వారాగా నేను ఇక్కడికి వచ్చిన. తనకి బేబీ ఇప్పుడు 9 months బేబీకి ఇక్కడే డెలివరీ అయింది. ఇక్కడే చూపించుకుంది, ఇక్కడే కన్ఫర్మ్ అయింది, ఇక్కడే డెలివరీ అయింది. ఒక మహిళ జీవితంలో గర్భధారణ నుంచి ప్రసవం వరకు ప్రతి అడుగు ఎంతో విలువైనది.
ఆ ప్రయాణంలో భయం కన్నా నమ్మకం ఎక్కువగా ఉండాలి అంటే ఆమెకు మంచి వైద్యురాలు దొరకాలి. అలాంటి నమ్మకాన్ని అందించిన పేరు డాక్టర్ స్మితా రామరాజు. కమింగ్ ఫ్రమ్ కొత్తూర్. యాక్చువల్లీ 4 years బ్యాక్ ఇక్కడ చూయించుకున్నాను. ఫస్ట్ బేబీ గర్ల్ నాకు. స్మిత మేడం చాలా ఫ్రెండ్లీగా చూసుకుంటారు, ఫ్యామిలీ మెంబర్ లాగా అలా మంచిగా చూసుకుంటారు. ఆ ధైర్యంతో నేను మళ్ళీ సెకండ్ కన్సీవ్ అయినప్పటి నుంచి ఇక్కడే కంటిన్యూ చేస్తున్నాను. ఎన్విరాన్మెంటల్ కానీ అంతా ఓకే, స్టాఫ్ కూడా బాగా సపోర్ట్ చేస్తారు. యాక్చువల్గా నేను ఆఫీస్లో వర్క్ చేస్తాను, చాలా ఉన్నాయి కార్పొరేట్ మా కంపెనీ నుంచి, బట్ నేను ఇక్కడే మేడంని ట్రస్ట్ చేసి ఇక్కడే వచ్చాను. చాలా మంచిగా చూస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు. అసలు భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చేస్తారు, ఓన్గా ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్ లాగా. సో భయపడాల్సిన అవసరం లేదు. రోగి ఆరోగ్యం మాత్రమే కాదు, ఆమె మనసును కూడా అర్థం చేసుకుంటూ ప్రతి సందేహానికి ఓర్పుగా సమాధానం చెబుతూ ప్రతి కుటుంబంలో ధైర్యాన్ని నింపుతూ వైద్య సేవను ఒక మహనీయ బాధ్యతగా కొనసాగిస్తున్నారు. ప్రతి విజయం వెనుక ఎన్నో కలలు, ఎన్నో కష్టాలు, ఎన్నో త్యాగాలు దాగి ఉంటాయి. అలాగే డాక్టర్ స్మితా రామరాజు ప్రయాణం కూడా కేవలం ఒక వృత్తిని ఎంచుకున్న కథ కాదు, సేవనే జీవిత లక్ష్యంగా ఎంచుకున్న ఒక మహిళ కథ. వైద్య విద్యలో ప్రతిభను కనబరుస్తూ నిరంతరం నేర్చుకుంటూ ప్రతి రోగి నుంచి కొత్త అనుభవాన్ని సంపాదిస్తూ ఈరోజు అన్నింటిలోనూ మహిళలకు ఆపన్న హస్తంగా నిలుస్తున్నారు. వైద్యంలో మందులు మాత్రమే కాదు, మాటలు కూడా ఎంతో ప్రభావం చూపిస్తాయి. డాక్టర్ స్మితా రామరాజు వద్దకొచ్చే ప్రతి మహిళ ముందుగా ఒక వైద్యురాల్ని కాదు, ఒక ఆత్మీయురాల్ని కలుస్తుంది, భయాన్ని తొలగించే చిరునవ్వునిస్తుంది. నా పేరు మధులత, నేను కుమ్మరిగూడెం నుంచి వచ్చాను. స్మితా మేడం చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, రెస్పాన్సిబుల్గా, కేరింగ్, ఎనీ టైం ఏ టైంకి వచ్చినా నైట్ వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకొని చూస్తారు. సెకండ్ ప్రెగ్నెన్సీ, ఫస్ట్ కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నారు, మళ్ళీ సెకండ్ కూడా మేడంతోనే కంటిన్యూ చేద్దామని ఇక్కడనే చేస్తున్నాం. మేడం ఈజ్ ద బెస్ట్. ఆత్మవిశ్వాసాన్ని పెంచేది మాట, అదే ఆమె ప్రత్యేకత. అందుకే చికిత్స పూర్తయిన తర్వాత కూడా ఎన్నో కుటుంబాలు ఆమెను తమ ఇంటి సభ్యురాలిగా గుర్తుంచుకుంటున్నారు. ప్రతి విజయవంతమైన ప్రసవం వెనుక ఒక డాక్టర్ నిద్రలేని రాత్రులుంటాయి. ప్రతి నవ్వుతున్న చిన్నారి వెనుక ఒక వైద్యురాలి బాధ్యత ఉంటుంది. ఈ బాధ్యతను ఎలా స్వీకరించారు? వైద్య రంగంలో ఆమె ప్రయాణం ఎలా సాగింది? ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. ప్రతి రోగి కథ ఒక సమస్యతో మొదలవుతుంది. ఆ కథ ఓపికగా విని పరిష్కారానికి దారి చూపించే వైద్యురాలు డాక్టర్ స్మిత. ముందుగా పేషెంట్ చెప్పేది పూర్తిగా వింటాను, ఆ తర్వాతే చికిత్స గురించి నిర్ణయం తీసుకుంటాను అనే ఆమె నమ్మకం ప్రతి మహిళలో ధైర్యాన్ని నింపుతుంది. పేషెంట్ ఒకసారి నా దగ్గరికి వచ్చినాక వాళ్ళ ప్రాబ్లం ఏంటో నేను బాగా స్టడీ చేస్తాను అండ్ వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా చెప్తాను. సో ఏమి ఇన్వెస్టిగేషన్స్ అవసరము అవన్నీ వాళ్ళకి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకి వెళ్తాను అండ్ వాళ్ళకి ఒక భరోసా అనేది ఇస్తాను. మనం కాన్ఫిడెంట్గా ఉంటే పేషెంట్స్ కూడా కాన్ఫిడెంట్గా ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళకి నా మీద కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. మెడిసిన్ చదువుతున్న రోజుల్లో గైనకాలజిస్ట్గా మారాలన్న ఆలోచన ఆమెకు రాలేదు. కానీ తండ్రి కూడా గైనకాలజిస్ట్ కావటంతో ఆసుపత్రిలోని సేవాభావం, బాధ్యతను దగ్గర నుంచి చూసిన ఆమెకు అదే స్పెషలైజేషన్ పై ఆసక్తి పెరిగింది. మెడిసిన్ చదువుతున్నప్పుడు గైనకాలజిస్ట్ అవ్వాలి అని అనుకోలేదు. బట్ ఇంట్లో అందరూ డాక్టర్స్ అవ్వడం వల్ల, ఎస్పెషల్లీ మా ఫాదర్ గైనకాలజిస్ట్ అవ్వడం వల్ల దాని మీద కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ ఆసక్తి లక్ష్యంగా మారింది. పీజీ సీట్ వచ్చిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గైనకాలజీలో చేరి తన కలను నిజం చేసుకున్నారు. వన్స్ సీట్ వచ్చాక పీజీలో జాయిన్ అయినాక ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. దాంట్లో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, ఎందుకంటే అన్ని బ్రాంచెస్ వేరు, గైనకాలజీ వేరు.
అందరు ఈజీ అనుకుంటారు. గైనకాలజీ అంటే చాలా ఈజీ, ఏముంది నార్మల్ సిజేరియన్ ఈ రెండే ఉంటాయి అనుకుంటారు. కానీ గైనకాలజీలో ప్రత్యేకత ఏంటంటే మనం 2 లైఫ్స్ని ఒకేసారి సేవ్ చేయాల్సి వస్తుంది. సో ఆ పాయింట్ అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది గైనకాలజీలో. సో ఒక ప్యాషన్గా ఈ ఆక్యుపేషన్ని మనం నేనైతే ఒక ప్యాషన్గా చూస్తాను. దట్స్ వై ఐ ఫౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్. గర్భం అనేది కేవలం 9 నెలల ప్రయాణం కాదు, ఒక అమ్మగా మారిన స్త్రీ జీవితంలో అత్యంత అందమైన అధ్యాయం. ఆ ప్రయాణంలో నేను కేవలం డాక్టర్గా ఉండను, ఆమె కుటుంబంలో ఒక సభ్యురాలిగా ఉంటాను. ప్రతి చెకప్లో మీరు మీ బిడ్డ ఇద్దరూ బాగానే ఉన్నారు అన్న ఒకే మాటే ఆమెకెంతో ధైర్యాన్నిస్తుంది. అదే నమ్మకాన్ని ప్రతి నెల ప్రతి దశలో పెంచుకుంటూ డెలివరీ వరకు ఆమెతో కలిసి నడుస్తాను. సో వాళ్ళ పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ మనము చాలా ఓపిక్గా వింటాము. సో వాళ్ళ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళని ట్రీట్ చేసి వాళ్ళకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను, విసుక్కోకుండా చిరునవ్వుతోటి. ఒక్కోసారి మెడిసిన్ కన్నా మాటలే మంచిగా మందులాగా పనిచేస్తాయి అంటుంటారు. సో వాళ్ళకి ఏ విధమైన డౌట్ వచ్చినా, వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సో ఐ విల్ ట్రై టు క్లారిఫై దెమ్. పేషెంట్గా వాళ్ళకి అన్నీ చెప్తుంటాను. సో అలా వాళ్ళు నన్ను నమ్ముతారు అండ్ నేను ఏం చెప్పినా కూడా వాళ్ళు వింటారు. ఆమె భయాన్ని భరోసాగా, సందేహాలను సమాధానాలుగా, ఆందోళనను ఆనందంగా మార్చటమే నా బాధ్యత. చివరికి తల్లి చేతుల్లో బిడ్డను చూసే ఆ క్షణంలో ఆమె కళ్ళల్లో కనిపించే ఆనందమే నాకు వైద్యురాలిగా లభించే గొప్ప బహుమతి. ఎవ్రీ కేస్ ఈజ్ డిఫరెంట్. ఒక డెలివరీ అయినా, ఒక సిజేరియన్ అయినా, ఒక మదర్ కానీ బేబీ కానీ వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు ఎవ్రీ కేస్ ఈజ్ లైక్ దట్ ఓన్లీ. సో ఎవ్రీ కేస్ నుంచి వి విల్ లర్న్ సంథింగ్. సో ఎవ్రీ కేసు ఒక ఆనందాన్ని కలిగిస్తుంది. సో ఇద్దరిని సేవ్ చేసామంటే దట్ హ్యాపీనెస్ ఇస్ డిఫరెంట్. డాక్టర్గా నా జీవితంలో ఎన్నో మర్చిపోలేని క్షణాలున్నాయి. వాటిలో ఒకటి, చాలా సంవత్సరాలుగా పిల్లలు కలగక ఎంతో బాధపడుతున్న ఒక దంపతులు నా దగ్గరకొచ్చారు. వాళ్ల బాధను ముందుగా అర్థం చేసుకొని ఓపికగా కౌన్సిలింగ్ చేస్తూ ప్రతి దశలో ధైర్యం చెప్పాను. చికిత్స విజయవంతమై చివరకు వారి చేతుల్లో పాపను పెట్టిన ఆ క్షణం ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంటుంది. ఆ తల్లి కళ్ళల్లో ఆనంద భాష్పాలు, ఆ తండ్రి ముఖంలో కనిపించిన తృప్తి నాకు డాక్టర్గా లభించిన అతి పెద్ద అవార్డు. ఒక లేడీ ఆల్మోస్ట్ 5 అబార్షన్స్తో నా దగ్గరకు వచ్చారు. ఎట్లయినా ఒక బేబీ కావాలి అని చెప్పేసి నా దగ్గరికి వచ్చారు. సో వాళ్ళకి ఒక మగబిడ్డ జన్మనిచ్చింది అంత లాస్ట్ చివరికి. సో వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే నాకు చాలా హ్యాపీ వేసింది. ఆ రోజు వాళ్ళు చెప్పిన ఒక మాట మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. డాక్టర్ గారు, మీరు మాకు కేవలం బిడ్డనివ్వలేదు, మా కుటుంబానికి కొత్త జీవితాన్నిచ్చారు అని ఆ మాటలే ప్రతి రోగి నాపై పెట్టుకున్న నమ్మకాన్ని మరింత బాధ్యతగా నిలబెట్టుకోవాలని నాకు ప్రతిరోజు గుర్తు చేస్తుంది. సో మనకి ఇది నార్మల్ డెలివరీ కానీ సిజేరియన్ కానీ అవి మనకి నార్మల్ కావచ్చు, కానీ పేషెంట్స్కి ఒక బేబీని వాళ్ళు వెల్కమ్ చేసినప్పుడు ద హ్యాపీనెస్ దే హ్యావ్ అనేది అది చెప్పలేము, మాటల్లో చెప్పలేము. సో ఎవ్రీడే ఒక బేబీని వాళ్ళ చేతుల్లో పెట్టినప్పుడు ఎవ్రీడే నాకు కాంప్లిమెంట్స్ వస్తూనే ఉంటాయి. ఒక డాక్టర్ గొప్పతనాన్ని చెప్పేది సర్టిఫికెట్లు, రోగుల ఆశీర్వాదాలు, వారి కళ్లల్లో కనిపించే కృతజ్ఞత, వారి కుటుంబాల్లో కనిపించే ఆనందం. అదే నిజమైన విజయం. ఈరోజు డాక్టర్ స్మితా రామరాజు గురించి, ఆమె సేవలను పొందిన వారి మాటల్లోనే విందాం. నా పేరు అనుష. మేము అమీర్పేట నుంచే వస్తున్నాం. 2 years అవుతుంది ఇక్కడ రావటి హాస్పిటల్కి. స్మితా మేడం దగ్గరికి వస్తాను. ఇప్పుడు 2nd డెలివరీ నాది. ఫస్ట్ బాబు ఇక్కడనే డెలివరీ అయింది. మేడం బాగా చూస్తుంది, ఏదైనా డౌట్స్ కూడా క్లారిఫై చేస్తుంది మంచిగా. అంటే ఇంతకు ముందుకు మా మామయ్య వాళ్ళ పిల్లలకు కూడా ఇక్కడ చూపించినారు. వాళ్ళు కంటిన్యూగా మేము కూడా వస్తున్నాం. స్మితా మేడం మంచిగా చూస్తుందని నమ్మకం. ఒక మంచి డాక్టర్ రోగాన్ని మాత్రమే నయం చేయదు,
మనస్సులో ఆశను కూడా నింపుతారు. ఒక మంచి వైద్యురాలు ప్రాణాలను మాత్రమే కాపాడరు, కుటుంబాల ఆనందాన్ని కూడా కాపాడుతారు. ఆ సేవకు చిరునామా, ఆ నమ్మకానికి ప్రతిరూపం డాక్టర్ స్మితా రామరాజు. నా పేరు శ్రావణి. నేను లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ రిసెప్షనిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ. నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి 1.5 year అవుతుంది ఇక్కడికి వచ్చి. నేను అంటే ఇక్కడ స్మితా మేడం చాలా బాగా ట్రీట్ చేస్తారని చెప్పేసి చాలా పేషెంట్ రావడానికి ఇష్టపడతారు. ఎవరు వచ్చినా స్మితా మేడం ఉన్నారా అని అడిగేసి స్మితా మేడంకే పర్టికులర్గా ఓపీ తీసుకొని చూయించుకోవడానికి ఇష్టపడతారు. మేడం దగ్గర చూయించుకోవడానికి చాలా దూరం నుంచి, ఇక్కడ కర్నూలు ఇంకా ఆంధ్ర అక్కడ చాలా దూరం నుంచి చూయించుకోవడానికి వస్తుంటారు. మేడం మంచిగా చూస్తారు కాబట్టి చాలా సర్జరీస్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినారు మేడము. రెగ్యులర్గా నేనే ఉంటాను రిసెప్షన్లో, ఓపీ నేనే ఇస్తాను. అందరూ పేషెంట్ వాళ్ళకి అడిగిన కూడా చెప్తారు మేడం ఎలా చూస్తారు అంటే చాలా బాగా ట్రీట్ చేస్తారు మేడము. మేడం చాలా బాగా చూడడం వల్లనే మేము ఇక్కడికి ఇంత దూరం వచ్చి చూపించుకొని వెళ్తున్నాము అనేసి చాలామంది చెప్తారు. మేడం మంచితనం గురించే ఇంతమంది రావడానికి ఇక్కడ ఇష్టపడతారు. ఇంకా బిల్లింగ్స్లో కూడా చాలా డిస్కౌంట్ ఇస్తారు మేడము. చాలా తక్కువ అమౌంట్కే మేడం సర్జరీ చేస్తారు ఇక్కడికి. అందుకని కూడా చాలా పేషెంట్స్ ఇష్టపడతారు ఇక్కడికి రావడానికే. హాయ్, దిస్ ఈజ్ మైథిలి. నేను రిసెప్షనిస్ట్లో వర్క్ చేస్తున్నాను ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ హాస్పిటల్లో. ఫ్రమ్ జనవరి ఐఎమ్ వర్కింగ్ హియర్. స్మితా మ్యామ్ అయితే చాలా మంచిగా చూస్తారు. చాలామంది పేషెంట్స్ ఎక్కడెక్కడ నుంచో దూరం నుంచి వచ్చి ఇక్కడ చూయించుకుంటారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పేషెంట్స్ కూడా. మేడం కూడా చాలా పీస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళకి టైం తీసుకొని వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు పేషెంట్ కండిషన్ ఎలా ఉందో. ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు ఇలాంటి గైనకాలజిస్ట్ని. చాలా బాగా కేర్ తీసుకుంటారు. ఎమర్జెన్సీలో కూడా ఇమ్మీడియట్గా మేడం వస్తారు. ఎక్కడున్నా కూడా పేషెంట్ కోసం ఏదైనా చేయడానికి మేడం రెడీగా ఉంటారు. ఏ టైం కన్నా మేడం పేషెంట్ కోసం వస్తారు ఎక్కడి నుంచి అయినా. నేను రిసెప్షనిస్ట్లో వర్క్ చేస్తాను కదా, నేనే ఓపీస్ ఇస్తాను ప్రతి ఒక్కరికి. చాలా లాంగ్ నుంచి వచ్చి ఇక్కడ చూయించుకుంటారు. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి కొత్త జీవితానికి వెలుగునిస్తున్న లిమ్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ శంషాబాద్ ఇలాంటి మరెన్నో సేవామూర్తుల జీవితాలను మీ ముందుకు తీసుకొస్తూ మళ్ళీ మరో విశిష్ట వైద్యుడి జీవిత గాథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఇది మా డాక్టర్ మా నమ్మకం. మరి చూసారు కదండి, ఈరోజు మన మా డాక్టర్ మా నమ్మకం కార్యక్రమంలో డాక్టర్ స్మితా రామరాజు గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. చిన్న వయసులోనే లిమ్స్ హాస్పిటల్ ఒక ఎండీగా తన కర్తవ్యాలు నిర్వహిస్తూనే ప్రజలకి ఎంతో తక్కువ ధరల్లో సేవలు అందిస్తూ అందరికీ అందుబాటులో వచ్చే ఆ ధరలకే చక్కగా సేవలు అందిస్తున్నారు. మరి తన హస్తవాసి అనేసి ఎంతోమంది దూర ప్రాంతాల నుంచి నమ్మి మరి ఇక్కడికి రావడం, ఎంతోమందికి అస్సలు డిసప్పాయింట్ అయిన వాళ్ళకు కూడా ఇక్కడ తన చేతుల మీదుగా అమ్మతనం నాకు వచ్చింది అని సంతృప్తి పొంది వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది చూసాం కదా. మరి డాక్టర్ స్మితా రామరాజు గారు ఆదర్శంగా నిలుస్తూ ఎంతోమందికి సేవలు అందిస్తూ ముందుకు కొనసాగుతున్నారు. మరి మరొకసారి డాక్టర్ స్మితా రామరాజు గారికి మన అభినందనలు తెలుపుకుంటూ మా డాక్టర్ మా నమ్మకం కార్యక్రమం ఇక్కడిని ముగిస్తున్నానండి. మరొక మంచి హస్తవాసితోటి మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.